ఈసారి కవిత చేసిన సంచలన ఆరోపణలవి మరి కవితపై యాక్షన్ ఉంటుందా? శృతి మించిన విమర్శలపై బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? గతంలో దయ్యాలు అన్న కవిత నేరుగా పేర్లతో సహా ఇవాళ విమర్శలు చేశారు. ఇన్ని రోజులు వేచి చూసిన పార్టీ ఇక సీరియస్ గా తీసుకుంటుందా? తాజా ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ తో సీనియర్లు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయం కోసం నేతలంతా ఎదురు చూస్తున్నారు. మరి చర్యలు ఉంటాయా? సర్దుకుపోతారా? పార్టీ నిర్ణయంపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీతో కవిత తెగదెంపులకు సిద్ధమవుతున్నారా? సిద్ధమై మరి హరీష్, సంతోష్లపై విమర్శలు చేశారా? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బయటపడాలనుకుంటున్నారా? సొంత కుంపటి ఆలోచనలు కవిత చేస్తారా? క్యాడర్ను మరింత టెన్షన్ పెడుతున్నాయి తాజా పరిణామాలు. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇవాళ కవిత చేసిన ఆరోపణల తర్వాత ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాయి కవిత చేసిన ఆరోపణలు. ఇంతకాలం బీఆర్ఎస్ కవిత చేసిన ఇంతకు ముందు దయ్యాలు అంటూ గానీ, కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయని ఇండైరెక్ట్ గా చేసిన వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్ గా ఎవరూ స్పందించలేదు. బట్ ఇప్పుడు నేరుగా పేర్లతో సహా కవిత చేసిన ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చనీయాంశమయ్యాయి. మరి కవితపై యాక్షన్ ఉంటుందా? శృతి మించిన విమర్శలపై బీఆర్ఎస్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? గతంలో దయ్యాలు అంటూ కవిత ఇవాళ నేరుగా పేర్లతో సహా బహిరంగంగా విమర్శలు చేశారు. ఇన్ని రోజులు వేచి చూసిన పార్టీ ఇక సీరియస్ గా తీసుకుంటుందా? తాజా ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ తో కొంతమంది సీనియర్లు సమావేశమైనట్టుగా తెలుస్తోంది. సమాలోచనలు చేస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇక మీదట నష్టం జరగకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అన్న అంశంపై పార్టీ నేతలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ నిర్ణయం కోసం నేతలంతా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చర్యలు ఉంటాయా? సర్దుకుపోతారా? పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న అంశంపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.